అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ముందే చెప్పిన, ప్రతి క్షణం నా పైన కేసులు పెట్టినా, నన్ను లోపలేని ట్రై చేసినా, అక్రమంగా నన్ను ఏం చేయాలని ట్రై చేసినా, నా పైన దాడులు చేసినా, చంపేసినా సరే, దేశ ప్రజలకు ప్రతి క్షణం నిజాలు చెప్తూనే ఉంటా. దేశ ప్రజలను మోడీ దగ్గర నుంచి కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటా. దానిలో ప్రయత్నం ఇంకొక అడుగు, ఇంకొక నీచమైన మోడీ చేసిన పని ఒకటి మేము ముందు పెడుతున్నా. నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. ఎందుకంటే ప్రూఫ్లతో సహా ఇంత నీచమైన పని చేసినప్పుడు కూడా నమ్మమంటే అది ఎవరేం చేయలేరు, దాన్ని ఎవరేం ఆపలేరు. అంత భక్తులు లక్కనే చేస్తామంటే చావండి. లెట్స్ వి స్టార్ట్ అబౌట్ దిస్. అండ్ ద మెయిన్ టాపిక్ ఇందులో ప్రజ్వల్ రవణ. ప్రజ్వల్ రవణకి మోడీకి సంబంధం లేదు అని చెప్పే కుక్కలకు లాస్ట్ దాకా వినండి. లాస్ట్ లో నేను సమాధానం చెప్తా. ఎట్లా లింక్ చేయాలి, ప్రతి దానికి ఒక విషయాన్ని లింక్ చేస్తే సమాధానం అదే వస్తుంది. వానికి వీనికి సంబంధం ఉందా లేదా అనేది. సో కొంతమంది ప్రజలకు ప్రజ్వల్ రవణ అనే వ్యక్తి గురించి తెలియదు. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో 1996లో ఉన్న ప్రధాని హెచ్డి దేవగౌడ గారి కొడుకు, హెచ్డి దేవగౌడి గారి మనమరు ఇద్దరు కలిసి ఆడిన లౌడా లఫుడ్ లంగా పంచాయతీ. ఎంత చూతే నా కొడుకులంటే వీళ్ళు ఎలక్షన్ ముందు రోజు వరకు ఈ విషయాలని దాచనీకి 100 కోట్లు ఖర్చు పెట్టిరు. అక్కడ అక్షరాల 100 కోట్లు కేవలం ఈ విషయం దాచపెట్టడానికి మాత్రమే ఖర్చు పెట్టిర్రు. వాళ్ళ ఎలక్షన్ గురించి ఖర్చు పెట్టింది వేరే. సో ఏంటంటే ప్రజలారా, ప్రజ్వల్ రవణ అనే ఒక లుచ్చ నా కొడుకు 2500 వీడియోలు వానికి దొరికాయి. ఏం వీడియోలు? ఆడపిల్లలని బలవంతంగా వాళ్ళని బెదిరిస్తూ సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ తీసుకున్న వీడియోలు. 1000 మంది, మనం రాక్షసుల గురించి ఉన్నాం కానీ రాక్షసులు కూడా 1000 మంది ఆడపిల్లలని ఖరాబ్ చేయలేదు. ఈ లుచ్చా నా కొడుకు రాక్షసుని కన్నా ఘోరం వీడు. 1000 మంది ఆడపిల్లలను ఖరాబ్ చేసి వాళ్ళని బెదిరించి ఫోర్స్ఫుల్ గా వాళ్ళతో సెక్షువల్ యాక్టివిటీస్ లో పాల్గొని వాళ్ళ వీడియోలు తీసుకొని, ఒకవేళ దీని గురించి బయటకు వస్తే ఖచ్చితంగా నీ వీడియోలు బయట పెడతా అని బెదిరించి అవన్నీ తీసి ఒక వీడియోలో, ఒక పెన్ డ్రైవ్ లో పెట్టుకుంటూ. ఈ లుచ్చగాని అదృష్టం బాగలేకనో ప్రజల అదృష్టం బాగుండో ఎలక్షన్ ముందు రోజు ఆ పెన్ డ్రైవ్ వేరేలోకి దొరికింది. అక్షరాల 2500 వీడియోస్ ఉన్నాయి దాంట్లో. 2500 వీడియోస్, 1000 మంది ఆడబిడ్డలకు పైగా వీడు సెక్షువల్ హెరాస్మెంట్ వాళ్ళకి చేసి తీసుకున్న వీడియోస్. అవి బయటకు వచ్చి ఎలక్షన్ ముందు రోజు సర్క్యులేట్ అవుతుంటే దొరికినాయి. సో ఇప్పుడు మీరు అనొచ్చు, దీనికి మిస్టర్ మోడీకి ఏం సంబంధం అని. మిస్టర్ మోడీకి ఈ విషయం ముందే తెలుసు. మిస్టర్ మోడీకి ఈ విషయం ఖచ్చితంగా ముందు తెలుసు. వాడు పారిపోనికి ముఖ్య కారణం వాని దేశం నుంచి బయటకు పంపించింది కూడా మిస్టర్ మోడీయే. దీనిపైన రుజువులు లేవని మీరు నా పైన కేసులు పెట్టినా సరే నేను భరిస్తా. ఎందుకంటే దీనికి లింక్ అయి ఉన్న ఇదొకటి నేను చెప్తా. 26వ తారీఖు ఎలక్షన్ అయితే 26వ తారీఖు పెన్ డ్రైవ్ దొరికింది. ఏప్రిల్ 26వ తారీఖు. దానికన్నా ముందు మిస్టర్ మోడీ వచ్చి నా ముఖం చూసి మేరా నామ్ దేఖే ఆ ప్రజ్వల్ రవణకు ఓట్ దేనా అని హౌలా మాటలని చెప్పిండు. దీనికి దానికి లింక్ అని నేను చెప్తలే. కానీ 26 ఏప్రిల్ నుంచి జూన్ 4 వరకు అక్షరాల 35 రోజులు వీడియోస్ బయటికి వచ్చినాక, వాడు 26వ తారీఖు వీడియోస్ బయటికి వస్తే 27వ తారీఖు వాడు దేశం నుంచి పారిపోయిండు. తర్వాత 35 రోజుల తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. అప్పటి వరకు వాడిని డిస్మిస్ చేయకుండా ఏం పీకనికి వాడిని ఎలక్షన్ లిస్ట్ లో వాడిని ఉంచిడ్రు. ఎలక్షన్ కమిషన్ వాడిని, వీడు హౌలాగాడు, వీడు లుచ్చ నా కొడుకు, వీడు హౌలాగాడు, వీడు ఆడపిల్లని రేప్ చేసిన నా కొడుకు అని వాడి పైన ఉన్న వీడియోలు సాక్ష్యాలతో సహా దొరికినాక
వారిని ఎలక్షన్ల నుంచి తీసేసి మిగతా క్యాండిడేట్ల ఓట్లు మాత్రమే ఎందుకు కౌంట్ చెయ్యలేరు? వాడిని గెలిపిద్దాం, వాడిని పార్లమెంట్ తీసుకొద్దాం, పార్లమెంట్ తీసుకొచ్చినాక వాని పైన కేసు లేకుండా చేద్దామని మిస్టర్ మోడీ ప్రయత్నించిండు. అదే కాకుండా మిస్టర్ మోడీ నిజంగా ఈ దేశంలో ఆడబిడ్డల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఆ పార్టీతో ఇప్పుడు కూడా ఎందుకు పొత్తు పెట్టుకుంటుండు? మిస్టర్ మోడీకి ఆడబిడ్డల సంరక్షణ అవసరం లేదు, కేవలం మిస్టర్ మోడీకి పదవి కావాలంతే, పదవి మాత్రమే కావాలా. అమిత్ షా ఏమంటాడు, అది కాంగ్రెస్ పని, మా పని కాదు. అరే ఓ 1000 మంది ఆడబిడ్డల జీవితాలతో వాడు ఆడుకుంటే సిబిఐని పంపించి వాడిని అరెస్ట్ చేపియక వేరే కంట్రోల్తో మాట్లాడి వాడిని ఈ దేశానికి రప్పి అని చేతగాక ఈరోజు అరెస్ట్ చేసింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అది చేతగాక కాంగ్రెస్ పార్టీ పైన సిగ్గుశరం ఏమన్నా ఉందా? సిగ్గుశరం ఏమన్నా ఉందా? ఎలక్షన్ కమిషన్ ఏం గడ్డి వీక్తుంది వాడిని డిస్మిస్ చేయకుండా? వాడి నామినేషన్ వాడు ఎలక్షన్లో చెల్లని, వాళ్ళు ఎలక్షన్లకు పనికిరాదని చెప్పకుండా. సో ఇవన్నిటికీ కారణం వాడిని రక్షిస్తుంది ఎవరో మీకు ఇప్పటికైనా అర్థమవుతుందని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఆడబిడ్డలారా ముఖ్యంగా మీకు చెప్తున్నా, ఇలాంటి లుచ్చనా కొడుకులు మెయిన్గా బీజేపీలో ఉంటారు, వాళ్ళని సంరక్షించడానికి మాత్రమే బీజేపీ పార్టీ పెట్టిందని నేను అనుకుంటున్నా, రేపిస్ట్ నా కొడుకులకు సంరక్షించడానికి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ కాంగ్రెస్లో కూడా ఉన్నారు, ఎవరి దగ్గర నుంచి అయినా ఇటువంటి లుచ్చా నా కొడుకులను జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు వేరే వాళ్ళకు కూడా క్షేమంగా ఉండమని చెప్పండి. చెప్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.